ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు దీవించబడుతుందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే మాటకు ఇక్కడైతే దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తున్న మాట, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును అనే మాట లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందుగా ఈ యొక్క లేఖనంలో కొన్ని సంగతులు మనము చదవాలి. అక్కడ ఏమనుందనంటే, ఆ ఫిలిష్తీయుల చేతిలోనికి యెహోవా మందసము చిక్కబడినప్పుడు, ఆ చిక్కబడిన సందర్భములో ఇంతకుముందు కూడా వారాల్లో నేను ఒక మాట చెప్పాను. దయచేసి దేవుని యొక్క మాట ఏమని సెలవిచ్చిందనంటే, ఈ మందసం యొక్క విషయంలో ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా మొదట 4,000 మంది హతులయ్యారు అని ఒక దగ్గర రాయబడిన తర్వాత మరలా ప్రార్థన చేస్తే ఏం జరిగిందని అంటే 30,000 మందికి పైబడి హతులైపోయిన పొజిషన్. అర్థం కాలే. సరే, ఈ యొక్క మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ ప్రభావం మనలో నుండి వెళ్ళిపోయిందని చెప్పి ఆ యొక్క స్త్రీ చనిపోయిన క్రమములో ప్రభావము వెడలిపోయింది. ఏకాబోధు, అంతే కదమ్మా, ఏకాబోధు అనని మాట. ఇవన్నీ జరిగిన క్రమంలోనే ఆ ఫిలిష్తీయుల యొక్క వాటి విషయంలో ఏం జరిగిందని అంటే, వారు ఎక్కడైతే ఈ యొక్క మందసాన్ని నిలబెట్టిన పరిస్థితులు ఉన్నాయో ఆ మందసము దాని ప్రభావము చూపించటము ప్రారంభించిన తర్వాత వారి బ్రతుకుల్లో కొన్ని మార్పులు, కొన్ని పరిస్థితులు చూసిన తర్వాత, అమ్మో ఈ మందసాన్ని మన దగ్గర ఉంచకూడదని చెప్పి ఒక చక్కని కొత్త ఇడ్లును కట్టి ఒక చక్కనైన వాటిని పెట్టి ఆ మందసాన్ని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అది వస్తున్న క్రమంలోనే జరుగుతున్న ఒక విషయం ఏమిటనంటే, ఆ మందసాన్ని పట్టుకోవటానికి మందసము ఆ యొక్క ఆ ఎడ్లు కాళ్ళు జారినాయి అని అనగానే ఉజ్జా అనే ఆ యొక్క యాజకుడు ఆ వ్యక్తి పట్టుకోవటానికి ఎప్పుడైతే చేయి చాపగా దేవుని కోపము రగులుకుంది. ఆ రగులుకున్న సమయంలో అక్కడికక్కడే మృతి చెందుతాడు. ఆ మృతి చెందిన విషయం గురించి రాసినప్పుడు అసలు ఈ ఓబేదెదోమును ఎందుకు ఆశీర్వదించడానికి కారణమైంది అనే ఆలోచన చేస్తే దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. అదే మీకు ఈరోజు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అనంటే, ఉజ్జా మందసమును కాపాడే, అంటే కింద పడకూడదు అనని కాపాడే ప్రయత్నములోనే తన మృతి చెందాడు. ఎవరండి? మృతి ఎందుకు చెందాడు? అతను చేస్తుంది మానవ కోణంలో చూస్తే మందసం పడిపోతున్నప్పుడు పట్టుకోవడం తప్ప, అయ్యో దాన్ని మనం కాపాడుతున్నాము కదా అనే ఒక ఆలోచన. కానీ దేవునికి ఇష్టం లేనిది, దేవుని యొక్క చెప్పనిది చేయటం వలన, లేదా దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేక్తంగా వెళ్ళటం వలన మృతే. అక్కడ ఆ స్థితి అలా జరిగినప్పుడు అందరూ భయపడిపోయారు. దావీదు సైతము అమ్మో నేను ఇది తీసుకుని వెళ్ళలేను అని భయపడిన ఆ మందసము గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఒక రకంగా బలవంతంగా పెట్టారేమో, లేదా ఇతను మా ఇంటికి తీసుకుని ఆహ్వానించాడేమో, అది మాత్రం మనకి లిఖించబడలేదు. కానీ ఒకటైతే మాత్రం ఉంది, గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఏం చేయబడిందనండి? యెహోవా మందసము ఉండగా అనే మాట. అంటే ఎప్పుడైతే యెహోవా మందసము ఆ ఇంటికి చేర్చబడిందో ఆ ఇంటిలోనికి దీవెన ఆశీర్వాదము రావటం ప్రారంభించింది. దేవుని మందసము అనగా యెహోవా మందసము అనగా దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి ఉన్న కుటుంబము దీవించబడిన కుటుంబంగా ఎంచబడుతుంది. ఈ మాట దేవుడే మనకి వ్రాయించి ఉంచాడు. యెహోవా మందసము 3 నెలలే ఉన్నారు. ఈ 3 నెలలకు కూడాను అక్కడ వ్రాయించిన మాట ఏమైనా ఉందనంటే, యెహోవా ఓబేదెదోమును
అతని ఇంటి వారందరూ ఆశీర్వదించెను అన్నమాట. ఇక్కడ ఇంకొక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచాడు. ఏంటో తెలుసా? దేవుని మందసము ఉండుట వలన, ఏముందండి? దేవుని మందసం ఉండడం వలనే అతను దీవించబడ్డాడు అనే మాటలు రాజునకు సైతము వినపడ్డాయి. హల్లెలూయా. ఓబేదెదోము దీవించబడ్డానికి గల కారణం ఏమిటనంటే, వినాశనమును చూసిన తర్వాత కూడా, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి చూసిన తర్వాత కూడా దేవుడు తన కార్యమును జరిగించగలిగినవాడు, దేవుని సార్వభౌమత్వంలో ఆయన ఏదైనా చేయని అనని ఒప్పించబడి ఆ మందస్సాన్ని తన ఇంటిలోనికి ఉండటానికి అనుమతి ఇచ్చిన వ్యక్తిగా ఓబేదెదోము కనబడుతూ ఉన్నాడు. ఏమండి, మరణం అంటేనే భయం కదా, మరణం అంటే భయం కదా. చావు అనే పదం వింటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అలాంటిది చావును కళ్ళారా చూసి అది పెట్టుకోవటం వల్ల, అది ఉండటం వల్ల, అది రావటం వల్ల, దాన్ని ముట్టుకోవటం వల్ల మనకి ఏదైనా జరిగిపోద్దని అంటే ఇంకెంత భయమో కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓబేదెదోము తన ఇంటికి దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించాడు. ఈ యొక్క కార్యం ఓబేదెదోము చేయటం వలన అతన్నే కాకుండా తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 9వ మాట నుంచి మీరు చూస్తే మీకు ఆ మాటలు అర్థమవుతాయి. వారు కీదోను కళ్ళమునకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకున్న వల్లని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునకు చాపగా ఆయన అతని ముత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయట చూచి దావీదు వ్యాకుల పడిన, అందుచేత ఆ స్థలమును నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమే భయముంది, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోదును అనుకుని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దాని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. హల్లెలూయా. ఒక వినాశనమైన, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నుంచి దావీదు అనగా రాజు, దేవునికి ప్రియుడిగా అని పిలువబడిన వ్యక్తి, అతను సైతము ఆ మందసము పట్ల భయమునుంది. నేను ఎలాగో తీసుకెళ్ళిపోతానని చెప్పి వ్యాకులు పడిన పరిస్థితుల్లో, ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఓబేదెదోము దేవుని యొక్క సన్నిధి అని ఆ యొక్క మందసాన్ని తన ఇంట చేర్చబట్టడానికి అంగీకరించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి ఒకసారి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకు? మనము చూపిన వినయము, మనము చూపిన శ్రద్ధ, మనము చూపిన విధేయత దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. దేవుడికి ఏమాత్రము పక్షపాతము లేదు. అక్కడ చేసి ఏమో ఒకవేళ వీళ్ళు ముట్టుకొని వీళ్ళు కూడా పోతారేమో, కానీ ప్రభు ఆ ఇంటి వారు చూపిన ఆ యొక్క శ్రద్ధకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగాను తుదరు నీవు మహాభివృద్ధి పొందుదువు. అక్కడ ఒక మాట రాయబడింది, నీ నీతికి తగ్గట్టుగా. ఆయన నీతి ఏంటి? ఓబేదెదోము నీతి ఏంటో తెలుసా? అయ్యో, దేవుని యొక్క మందస్సము అక్కడ బయట ఉండడం కన్నా నా ఇంటిలో ఉండటం మేలు. ఇక్కడ ఒకవేళ నేను చనిపోవలసి వస్తే నేను చనిపోతా, ప్రాబ్లం లేదు అని మరణమును సైతము కూడా ఆయన
ఏం చేయడానికి తులప్రాయంగా ఎందుకు అంతకుముందే అది పట్టుకోవడానికి దాన్ని ఏదో మనం చేద్దామని అనుకునే లోపే మరణము కనబడుతూ ఉంది, వినాశనము కనబడుతూ ఉంది. దావీదు రాజు దానికి కారకుడిగా ఉన్న ఆ వ్యక్తి సైతము చేతులెత్తేసిన సమయంలో ఒబేదెదోము మాత్రము దేవుని పక్షాన నిలబడ్డాడు. దేవుని మందసాన్ని నా గృహంలోనికి నేను చేర్చుకుంటానని చెప్పడాన్ని బట్టి ఒబేదెదోమును మరి అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. మీకు మాట చెప్తున్నాను, దేవుని కృప ఎంత గొప్పదని అంటే వారి చూపిన ఆ యొక్క ప్రేమ, వారు చూపిన ఆ యొక్క నమ్మకత్వానికి దేవుడే సాక్షి. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఉజ్జా ఎందుకు చనిపోయి ఉంటాడో నాకు అనిపించింది ఒక మాట. ఒకవేళ తన హృదయంలో కానీ తన యొక్క పరిస్థితులలో కానీ ఒకవేళ ఏమైనా ఇబ్బందికరమైన మాటలు ఉన్నాడేమో అని అనిపించింది ఒకసారి. ఎందుకు అంటే చూడండి 64వ కీర్తన భాగము 7వ మాట చూడండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం కూలిపోవటానికి, పడిపోవటానికి, లేదా గాయపరచబడ్డానికి, లేదా మరణం అవటానికి ఏంటి కారణం అంటే వారి నాలుకలే కారణం. ఉజ్జా విషయంలో కూడా అదే జరిగి ఉండడానికి కనబడవచ్చు. ఎందుకనంటే తెలియకపోవచ్చు కదా. అక్కడ దగ్గరగా వెళ్తూ ఉన్నాడు ఏదో విషయంలోనే ఏదో మాట వాడి ఉండుండొచ్చు. దేవునికి వ్యతిరేకమైన మాట వాడటాన్ని బట్టి దేవుని యొక్క భారం, ఎందుకంటే అందరి హృదయములను ఆయన ఎరిగిన వాడు, అందరి అంతరేంద్రియములను ఆయన పరిశీలన చేయవాడు. మనం అనుకుంటా ఎవరికి మనం తెలియము, ఎవరికి కూడా మనల్ని గుర్తించరు, ఎవరు మనల్ని చూడరని నువ్వు అనుకుంటావు. కానీ ప్రతి మాట నీ యొక్క నోటికి నాలుకకు మాట రాక మునిపే సమస్తమును గ్రహించగలిగిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజ్జా విషయంలో అలా అయితే ఈ యొక్క ఒబేదెదోము దీవించబడడానికి కారణం మీకు చెప్పాను. ఇప్పుడు ఇది ఉండుట వలనే దీవించబడుతున్నారు అనే మాట వినబడగానే దావీదు సైతము వచ్చేసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒబేదెదోము ఎలా ఉన్నాడో తెలుసా? దావీదుకు సైతం ధైర్యమును సరఫరా చేసే ఒక సాధనముగా, ఒక వాహకముగా మారిపోయాడు. హల్లెలూయా. ఎందుకు? మరణం చూడగా ఏం మరణం కొత్త? ఒకళ్ళు చచ్చిపోవడం రాజునకు కొత్త కాదు. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమంది చనిపోవటం చూస్తూ ఉన్నాడు. చావుని చూడటం కొత్త కాదు. కానీ ఇతనికి భయం వేసింది ఏమిటంటే, అమ్మో నేను దేవుని మందసం దగ్గరికి వెళ్తే నేను మొత్తపడతానేమో, నేను చచ్చిపోతానేమో రాజు. కానీ ఒబేదెదోముకు భయం లేదు. ఒకవేళ చచ్చినా ఇతని తాలూకు దీవెన ఎందుకు దాగి ఉందనంటే కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు తెగించినప్పుడు, దేవుని సన్నిధి కొరకు మనల్ని మనం ముందుకు పురుకొల్పు తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మన తల మీదకి వస్తుంది. మీకు మాట చెప్పన చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దానివల్ల కలుగుతాయి. ఇప్పుడు ఒబేదెదోము దీవించబడ్డానికి వినయమునకు ప్రతిఫలమా కాదా చెప్పండి? ఐశ్వర్యము కలిగిందా? ఘనత కలిగిందా? జీవము కలిగిందా? లేదా?
ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే వాడు ఒబేదెదోము. నేను అనుకుంటున్నాను, ఏం పర్వాలేదు, మీరందరూ భయపడుతున్నారా, నా ఇంట్లో ఉంచండి, నాకేం ప్రాబ్లం లేదు అని అనగానే, లేదా రాజు భయంతో ఉన్నాడు, ఏదైనా ప్రభా నీ చేతికి మేము అప్పగించుకుంటున్నామని అనగానే, నాకు తెలిసి ఆ రీతిగా అనైనా ఉండాలి, లేదనంటే భయమైనా భయపడి ఉండాలి. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. స్తుతిస్తే ఏ రీతిగా స్తుతించి ఉండుంటాడు అని నేను ఆలోచన చేసినప్పుడు ఇందాక ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చూపించాడు. చూడండి 68వ కీర్తన భాగం 19 నుంచి చదువుకుందాం. ఒకవేళ మరణ భయం వచ్చింది అనుకుందాం, ఈ రీతిగానే దేవుడు స్తుతించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. చూడండి, ఏంటి తెలుసా, ప్రభువు స్తుతినందును గాక, అనుదినం ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమును పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఒకవేళ భయంతో గట్ర ఉండుంటే ఆయన ఆరాధన ఈ రీతిగా ఉండుండేది. దేవుడే రక్షణ కలగజేస్తాడు, దేవుడే మాకు పూర్ణ రక్షణ కలగజేయవాడు, ఆయనే మా యొక్క భారం అనుదినం కూడా భరించున్నాడు. మరణమైనా తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఎందుకు? నీవు పలుకుతున్న మాట అది దేవునికి ఇంపైనదిగా కనబడుతూ ఉంది. నీవు ఆరాధన చేస్తున్న ఆరాధన దేవునికి ఇష్టంగా ఉంది. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ భయం ఆవరించిన పరిస్థితి ఉన్నప్పటికీ ఎప్పుడైతే దేవునికి ఈ రకమైన స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉన్నాడో దేవుని యొక్క దీవెనకు కారణమైంది. అక్కడ రాయబడి ఉంది. నాకు అప్పుడు అనిపించింది, 3 నెలలు గిత్తీయుడుకు ఈ యొక్క ఒబేదెదోము ఇంట్లో ఆశీర్వాదం కనబడింది. మరి ఇంకా ఆశీర్వాదం ఉంటుందా, పోద్దా? మరి పట్టుకెళ్ళిపోతున్నారుగా. ఇప్పుడు ఆశీర్వాదం ఉంటుందా, ఉండదా? ఎందుకు ఉంటుంది? ఉంటే ఎందుకు ఉంటుంది, లేకపోతే ఎందుకు ఉండదు? మందసం ఉంటేనే దేవుని యొక్క దీవెన. ఆ మందసం పోయింది కదా. నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట చూపించాడు. ఎందుకో చెప్పనా, ఆయన నీవు చూపిన ఆ యొక్క విధేయతకు ఆయన దాటిపోయి నిన్ను మరలా వెనకకి తిప్పివేసే దేవుడు కాదు. ఒబేదెదోమును దీవించడానికి ఒక ప్రత్యేక కారణం ఏంటి తెలుసా? భయము భక్తి కలిగిన కుటుంబముగా, శిరసా వహించిన కుటుంబముగా, లోబడిన కుటుంబముగా, దేవుని ప్రేమించిన కుటుంబముగా, దేవుని సన్నిధిని అనుభవించే కుటుంబముగా, దేవుని యందు శ్రద్ధాశక్తులు కలిగిన కుటుంబముగా. ఇందాక యోబు 8:6 చదివినట్లుగా ఆయన నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్లజేయరు. ప్రపంచమంతటికీ తెలిసిపోయింది. ఏంటో తెలుసా? ఒరే, మొన్నటి వరకు ఒబేదెదోము మామూలు మనిషి, ఈ రోజున దేవుని యొక్క మందసము వాడు ఉండుట వలన మాత్రమే వారు దీవించబడుతున్నారు. వారి చేతి పని దీవించబడతా ఉంది. వారు ఏం చేసినా అందులో ఆశీర్వాదం కనబడుతూనే ఉంది. ఎంత గొప్ప ప్రభావమైన మాట బయటికి వెళ్ళింది. నేను అనుకున్నాను, సరే ఈ మాట ఉండడం వల్ల దావీదుకి వినబడి తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మరి ఇప్పుడు దీవెన ఉంటుందా? దేవుని యొక్క మందస్సం వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో నుంచి, మరి దేవుని యొక్క దీవెన ఉంటుందా అని అన్నప్పుడు ప్రభు ఒక చక్కరైన మాట నాకు చూపించాడు. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ మాట, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడండి? వినయము గలవారి వద్దను దేన మనసు గలవారి వద్దను నివసిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలములలోనే ఉండే దేవుడు
ఇప్పుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతుందంటే వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివసించడానికి. ఇప్పుడు మందసం వెళ్ళిపోయినా గిత్తీయుడకు ఓబేదెదోము ఖచ్చితంగా నిత్యము ఆశీర్వాదమునకు కారణమైన కుటుంబముగా నిలిచి వర్ధిల్లి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన సర్వశక్తుడు, అన్యాయము చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయట అసంభవము. ఈయన చూపిన వినయమునకు, ఈయన చూపిన శ్రద్ధకు, ఈయన చూపిన విధేయతకు, ఈయన చూపిన నమ్మకత్వానికి, ఈయన పెట్టుకున్న ఆ యొక్క నమ్మకానికి దేవుడు అతని కుటుంబాన్ని దీవిస్తాడు. ఈరోజు మనము కూడా ఓబేదెదోము స్థానంలో మనం ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుంటే నిజంగా మరణం అక్కడ సంభవిస్తుంది అని అంటే అటువంటి మందసాన్ని మనం తీసుకుని రాగలుగుతామా? మన ఇళ్ళలో ఉంచుకోగలుగుతామా? మరణమైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు, వేదనైనా పర్లేదు, ఏ శ్రమైనా పర్లేదు, దేవుని యొక్క ఆ యొక్క మందసాన్ని, ఆ యొక్క వాటిని నేను ఉంచుకోగలుగుతానా అని మనల్ని మనము ప్రశ్నించుకోగలిగితే, ఎవరు కూడా భయపడిపోతున్నారే, ఎవరు కూడా దాని దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నేను దానిని ఉంచుకుంటాను అని చెప్పగలిగిన వినయము, విధేయత ఓబేదెదోములాగా మనలో ఉంటే దేవుడు ఎందుకు వర్ధిల్లింప చేయడు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా మందసము ఆ యొక్క 3 నెలల ఆ ఇంట్లో ఉండటం వల్ల అతనిని, అతని ఇంటి వారిని, మరి నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి యెహోవా మందసము అంటే ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధిని మనము మన గృహములోనికి ఆహ్వానం చేయాలి. ఇక్కడ ఓబేదెదోము అయ్యో వెళ్ళిపోతున్నానని లేదండి. ఎందుకనంటే నిత్య నివాసకు దేవుడు ఒక మాట వ్రాయించి ఉంచాడు. ఎందుకనంటే నేను వినయము గల వారి యొద్దన, దీన మనస్సు గల వారి యొద్దన నివసిస్తాను. అంటే ఇప్పుడు నిత్యము కూడా ఆ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబమే. నేను అనుకుంటున్నాను ఎలా ఉంటుందనంటే, అబ్బా ఆ ఓబేదెదోము అని పేరు వినగానే అబ్బా ఆశీర్వదించబడిన వారు అని అక్కడున్న వారందరూ గుర్తెరుగుతున్నారు. ఇక్కడే కాదండి, ఇస్సాకట కరువులో ఏంటండి ఒక విత్తనం వేసి 100 పంట. దేవుడికి అసాధ్యం. ఇందాక చెప్పింది కదా తను సుమయమైనది అంటే, మన దేవుడు గాలిలో సైతం ఇది నిలబెట్టు ప్రభు నిలబెట్టగలిగిన వాడు. కానీ ఆయన మనం ఏదో ప్రూవ్ చేయాలని కాదు. ఆయన ప్రూవ్ చేయాలని అంటే ఒక్క మాట ద్వారా సమస్త సృష్టిని సృజించిన దేవుడు అదే మాట ద్వారా రక్షణలోకి తీసుకురాగలడు. కానీ ఆయన అది కోరుకునేది కాదు. ఆయన ఎప్పుడు అధర్మ యుద్ధము చేయడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గర పాపము లేదు. ఆయన పాపములో లేదంటే ఏదో వేరే రకంగా ఆయన యుద్ధం చేసి ఆయన గెలవాలని ఎప్పుడూ లేదు. అందుకనే మరణము సైతం ఆయన ఆహ్వానించాడు. హల్లెలూయా. మరణాన్ని జయించగలిగాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీవు నేను పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు. నేటికి ఆయన సజీవుడిగా ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు, ప్రార్థనలు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ కొరకు మనల్ని ఆయన ఒక ఉదాహరణగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓబేదెదోము వారి ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు చూపిన శ్రద్ధకు వారి నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యెహోవా మందసం ఉండటం వల్లనే వారు దీవించబడుతున్నారని తెలియపరిచే రీతిగా చేస్తున్నాడు. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మనం వర్ధిల్లాలంటే, దీవించబడాలంటే, మన యొక్క కుటుంబము దీవెనకరంగా అందరికీ వినబడాలంటే దేవుని యొక్క మందసాన్ని మనము కూడా తీసుకుని, అయ్యా ఇప్పుడు మందసం లేదు కదా ఎక్కడనంటే అదే చూపించాడు. ఏంటనంటే మహాగణుడును మహోన్నతుడైన దేవుడు వినయము గల వారి యొద్ద, నలిగిన వారి యొద్ద ఉజ్జీవింప చేయడానికి ఏంటంటే వినయము గల వారి యొద్ద ఆయన నివసిస్తారన్నాడు. ఆయన మన దగ్గర నివసిస్తే దీవెన ఎందుకు రాదండి? ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను పిలవగలిగిన దేవుడు, అలాగే
పచ్చని చెట్టును ఎండిపోయినట్లుగా, ఎండిన చెట్టును పచ్చని చెట్లుగా చేయగలిగిన దేవుడు నా బ్రతుకులను కూడా మార్చగలిగిన వాడు. నా బ్రతుకుల్లో దేవుని యొక్క కార్యమును చూపెట్టగలిగిన వాడు. అప్పటి వరకు గుర్తింపు లేని కుటుంబాన్ని, అప్పటి వరకు గుర్తింపు లేని వ్యక్తులను, అప్పటి వరకు కూడా ఎవరికి తెలియని వ్యక్తులను ప్రసిద్ధి చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒక మూలన ఉన్న వ్యక్తులు, ఎవరికి తెలియబడని వ్యక్తులు ఈ రోజున తెలియపరచబడ్డానికి, ఉబేదోదోము అనగానే ఆశీర్వదించబడిన వారు, యెహోవా మందసాన్ని కలిగి ఉన్నవారు, యెహోవా మందసాన్ని చేర్చుకున్నవారు, యెహోవా మందసము ఉండటం వల్ల వారందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారనని ప్రపంచం మొత్తానికి తెలియబడింది. రాజుకు సైతము వీళ్ళ ఇంట్లో నుంచి ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా ఉందాం, ఆ రీతిగా దీవించబడదాం. దేవునికి ఇష్టమైనది, దేవుడికి ఇష్టమైనది ఏంటి తెలుసా? వినయం, విధేయత, దీన మనస్సు, నమ్మకత్వము, యథార్థత. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమట. యథార్థవంతుడు ప్రార్థన చేస్తేట దేవుడు గొప్ప ఇష్టం. దేవునికి ఎంత ఇష్టం అంటే నువ్వు యథార్థంగా కనబడు దేవునికి. మనుషులకి ఈ రోజున మన భక్తి ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? మనుషులు సంతోషపెట్టడానికి వచ్చింది. నా మట్టుకు నేనైతే నా తల్లిని సంతోషపెట్టడానికి నేను చాలా కాలం భక్తి చేసింది. ఎందుకు? లేకపోతే ఫుడ్ దొరకదు, ఆవిడప్పుడు బయటే పెట్టేస్తుంది మనల్ని. ఇది కాదు. తర్వాత చాలా కాలం తర్వాత నేను అనుకున్నాను, ఇది కాదు, దేవుని కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. వారి విధులు మానవ విధుల నుంచి నేర్చుకునేవనని అని తెలుసుకోవడం నాకు చాలా కాలం పట్టింది. ఎందుకు? భయం ఏం చేస్తుందంటే నేర్చుకునే విధంగా చేస్తుంది. కానీ నీవు దేవుని యందలి భయము అవి పవిత్రమైనవి. యెహోవా యందలి భయము పవిత్రమైనది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. నీ ప్రవర్తన, నీ నడవడిక అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఈ రోజున ఇంకా దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదో తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండకపోవటాన్ని బట్టే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకపోవటాన్ని బట్టే. మీకు మాట చెప్తాను. ఒకసారి సుమాకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఒక డాక్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పాలనని. మనకు ఆ పరిచయమా లేదు. ఎలా వెళ్ళి చెప్పేస్తారు దేవుని యొక్క మాట? చెప్పడానికి ఛాన్స్ ఉండదు. అలాంటి సమయంలో కూడా దేవునికి మాటకు లోబడటానికి, దేవుని యొక్క చిత్తానికి లోబడటానికి ఆవిడ ఎప్పుడైతే ముందుకు వెళ్ళిందో, దేవుడు ఏదైతే ప్రేరేపించాడో, దేవుడు ఏదైతే మాట సెలవిచ్చాడో, దేవుని మాటను పట్టుకుని వెళ్ళిన ఆ సమయంలోనే ఆ డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా? మానవ మాతృడు నిన్ను పంపించలేదు, దేవుడే నిన్ను పంపించాడు. హల్లెలూయా. అలా కానీ దేవుని మాటకు లోబడటం మనం చేస్తే ఈ రోజున దేవుని కార్యాలు ఎందుకు జరగవు? చాలామంది దేని కొరకో తెలుసా? ప్రార్థన, మేము ప్రార్థన చేస్తే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడని చెప్పుకోవడానికి కాదండి. నీవు ఒక దీన పాత్రవు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపలో నువ్వు వాడబడటానికి అర్హమైన పాత్రగా గుర్తించి నేను వాడుకుంటున్నప్పుడు నీవు దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. చాలామంది మా అయ్యగారు ప్రార్థన చేస్తే, మా అమ్మగారు ప్రార్థన చేస్తే, ఎస్ వాళ్ళు వాడుకున్నాడు, కానీ కార్యం చేసింది దేవుడే. హల్లెలూయా. అందరము కలిసి మనము దేవుని మహిమపరచాలి, అందరము కలిసి దేవుని ఘనపరచాలి. మీకు అదే చెప్తాను. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టే కాదు, దేవుని చెవులు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఏది ప్రార్థన చేయండి అది దేవుడు జరిగిస్తాడు. అసాధ్యం అనుకున్నది సైతము ఆయన సాధ్యపరచడానికి ఇష్టపడతాడు. నాకు తెలుసు దేవుడు కార్యం చేస్తాడని. అది కొన్ని సందర్భాల్లో మనకు కనబడదు. నాకు ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొంతసేపు అయిన తర్వాత అది కనబడుతుందేనని. ఏమండి, నీళ్ళ మీద ఆహారం వేస్తుంటుందా? అది ఎప్పుడో కిందకి జారిపోతుంది, కనబడే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాత్రమే నీ పక్షాన కార్యం చేయగల దేవుడు. దావీదుకు ఒక మాట ఉంది తెలుసా? నీవు యెహోవా యుద్ధములో చేయవాడు. మనం ఆ రీతిగా వెళ్ళాలి, ఆ రీతిగా నిలబడాలి. దేవుని పక్షాన్ని నిలబడగలిగితే, దేవుని పక్షాన మనం కార్యములు చేయగలిగితే, దేవుని చెప్పింది మనం చేయడానికి ఇష్టపడితే నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్లింప చేస్తాడు. నీ యొక్క పేరును అక్కడ ఉన్న వారందరూ కూడా గుర్తిస్తారు. హల్లెలూయా.
ఒబేదెదోము దీవించబడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని చిత్తానికి, దేవుని సన్నిధిని ఆహ్వానించడానికి ఇష్టపడ్డాడు. అంతే, దీవించబడ్డాడు. అక్కడ ఉన్న వారందరికీ తెలిసిపోయింది యెహోవా మందసము ఉండటం వలన దేవుడు అన్యాసుడు కాదు, మందస్సం వెళ్ళిపోయినా వినయము గల వారి యొద్ద ఉంటాడు, నీ నివాస స్థలాన్ని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. నీవు దీవిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనకు విధేయత చూపడానికి ఇష్టపడుతున్నావు. ఇదే క్వశ్చన్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? మన విధేయతలో ఒకవేళ లోపము ఉంటుందేమో. ఒకవేళ దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోతామేమో. ఇవన్నిటిని కూడా దేవుడు చూసి నిన్ను క్రమపరిచి అప్పుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రభువా బేదనై నిన్ను తిట్టడం కానీ, కడుపు నిన్ను వాడే నిన్ను మర్చిపోవడం కానీ కాకుండా నన్ను ఏ రోజుకి ఆ రోజు దీవించు. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, అలాగంటే ఏ రోజుకి ఆ రోజు అలా చూస్తున్నట్టు కాదు, నీ చేతిలోని ఆ యొక్క దాన్ని దీవించి ఆశీర్దిస్తాడు. అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒబేదెదోము వలె మన కుటుంబాలు కూడా వర్ధిల్లి ఆయన్ని మహిమపరచునుగాక. దేవుడి కొద్ది మాట మన వెనుకలు దీవించి ఆశీర్దించునుగాక. ఆమేన్.